పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కార్పొరేషన్ లోన్లలో అన్యాయం జరిగిందని ఆకివీడు మండలం అజ్జమూరుకు చెందిన వర్ధనీడి వరప్రసాద్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బుధవారం ఆమరణ నిరాహారదీక్ష మండుటెండలో కూర్చుని నిరసన తెలిపారు. కాపు కార్పొరేషన్ లోన్కు అప్లై చేశానని, విభిన్న ప్రతిభావంతుడైన నాకు లోను మంజూరు చేయలేదని, లోను మంజూరు చేసే వరకు ఇక్కడే కూర్చుని నిరసన తెలుపుతానని ప్రసాద్ తెలిపారు. అనర్హుడిని ఎందుకు పెట్టారు? ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ధర్మంగా పరిపాలించమని చెప్తున్నారు. మీ గైడ్లైన్స్ ఆ ధర్మాన్ని ఎందుకు విడనాడుతున్నారు? మీరు ధర్మం మీకు అన్యాయం చేసిందా లేదా అధర్మం మీకు మేలు చేసిందా? నాకు జవాబు కావాలి. ఇదిగోండి రేషన్ కార్డు, ఇదేమో నేను అప్లికేషన్ పెట్టుకున్న ఇది ఇదేమో నా సదరం సర్టిఫికేట్. నాకు 4 బ్యాంకులు ఇస్తాను. నాకు లేని అర్హత ఏంటి చెప్పండి సార్. అదేనండి, చెక్ చేద్దామండి. మీరు మనం చెక్ చేసుకో, మీరు చెక్ ఇచ్చి మీరు చెక్ చేసుకోలేదు. మీరు ఎంపీడీఓ గారు ఎదురుగానే జరిగిందండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామానికి చెందిన వర్ధినేని లక్ష్మీ వరప్రసాద్ అనే నేను విభిన్న ప్రతిభావంతుల విభాగంలో కాపు కార్పొరేషన్ వ్యాపార అభివృద్ధి రుణం కోసం దరఖాస్తు మంజూరు చేసుకుని ఉన్నాను. అన్ని అర్హతలు ఉన్నా నాకు అర్హుల జాబితాలో నా పేరు లేకుండా అనర్హులకు రుణాన్ని మంజూరు చేసి చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిని అధికారులు ప్రజాప్రతినిధులు ధ్వంసం చేశారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాబట్టి ఎప్పుడూ ధర్మాన్ని అనుసరించే చంద్రబాబు నాయుడు గారు, వికలాంగుల పక్షాన ఉండే చంద్రబాబు నాయుడు గారు విభిన్న ప్రతిభావంతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిశ్చితంగా పరిశీలించి వెంటనే అర్హులకు రుణం ఇచ్చే విధంగా ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామంలో నాకు రుణం మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, అదే రకంగా ఇలాంటి తప్పిదాలు అజ్జమూరు గ్రామంలోనే కాకుండా పలు చోట్ల జరిగి చాలా మందికి అన్యాయం జరిగింది. వారి అన్యాయాన్ని కూడా ఆపి సక్రమంగా న్యాయబద్ధంగా అర్హులకు రుణాలు మంజూరు చేయాలని నేను వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల సాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, శ్రీనివాస వర్మ గారికి విన్నవించుకుంటున్నాను. నా విన్నవాన్ని మన్నించి న్యాయమైన చర్యలు చేసే వరకు నేను ఆకివీడు ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని వినయపూర్వకంగా మీడియా మిత్రులకు, ప్రపంచానికి తెలియజేస్తున్నాను.